హాయ్, ఐఎమ్ డాక్టర్ బి సాయికాంత్ కుమార్, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ ఫ్రమ్ ఏఎస్ క్లినిక్స్ కొత్తపేట్. సో ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలంటే కిడ్నీ సమస్య ఉందని అనుకున్నా, లేకపోతే కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళు రెగ్యులర్గా ఏ టెస్ట్ చేయించాలి. ఒకవేళ మీకు కిడ్నీ సమస్య ఉంది అని కొద్దిగా డౌట్ వచ్చినా మీరు ముఖ్యంగా కొన్ని టెస్టులు చేయించుకోవాలండి. అవి బేసిక్ టెస్ట్ ఎక్కడైనా చేయబడతాయి, చిన్న చిన్న టెస్టులు అవి. ఫస్ట్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటే యూరిన్ టెస్ట్ అనమాట. అది ఎర్లీ మార్నింగ్ శాంపుల్ ఇవ్వగలిగితే కొద్దిగా బెటర్. సో ఫస్ట్ శాంపుల్ అన్నా లేకపోతే సెకండ్ వైడ్ శాంపుల్ అన్నా ఇవ్వగలిగితే బెటర్. సెకండ్ది రీనల్ ఫంక్షన్ టెస్ట్. రీనల్ ఫంక్షన్ టెస్ట్లో 2 టెస్టులు ఉంటాయి, అందులో యూరియా, క్రియాటిన్. సో 2 కూడా కిడ్నీకి సంబంధించిన టెస్ట్. ఒకవేళ కిడ్నీ మీద ఎఫెక్ట్ పడి ఉంటే డెఫినెట్గా యూరియా మరియు క్రియాటిన్ అనేది పెరుగుతుంది. సో ఈ నార్మల్ వాల్యూస్ ఏంటంటే క్రియాటిన్ నార్మల్గా 1.1 లోపల ఉంటుంది. ఒకవేళ దానికంటే ఎక్కువ ఉంటే, ఆ రిఫరెన్స్ వాల్యూ కంటే ఎక్కువ ఉంటే డెఫినెట్గా మీరు కిడ్నీ డాక్టర్కి చూపించుకోవాల్సిన అవసరం పడుతుంది. మూడోది యూరిన్లో ఏమైనా ప్రోటీన్స్ పోతున్నాయా. సో యూరిన్ ప్రోటీన్ క్రియాటిన్ రేషియో కానీ యూరిన్ ఆల్బుమిన్ క్రియాటిన్ రేషియో అని ఉంటుంది. ఇది ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు, అది కూడా డయాబెటీస్ 5 to 10 years దాటిన వాళ్ళు, అది కూడా టైప్ 2 డయాబెటీస్ మెయిన్గా ఖచ్చితంగా చేయించుకోవాలి. టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా 5 years 10 years తర్వాత ఖచ్చితంగా ఈ టెస్ట్ చేయించుకోవాలి. 4వ టెస్ట్ అల్ట్రాసౌండ్. అల్ట్రాసౌండ్ అనేది ఏంటి అంటే మన కిడ్నీ సైజ్ ఎలా ఉంది, సో దానికి ఏమైనా వాపు లాగా వచ్చినాయా, దానికి ఏమైనా కంతుల్లాగా సిస్ట్ లాగా ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏమైనా వాపు ఉంది, లేకపోతే ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, మనకు కొద్దిగా అల్ట్రాసౌండ్ చేస్తే అవగాహన వస్తుంది.